ఎలా ఫేస్ చేయగలిగారు మేడం? థ్రెట్ కాల్స్ అయితే డైరెక్ట్ కాదు, బట్ ఫేక్ అకౌంట్స్ నుంచి నాకు సోషల్ మీడియాలో మెసేజ్లు అయితే వచ్చినాయి. ఇంత మోసం ఉంటదని ఎప్పుడు మేము ఊహించలా. ఫస్ట్ మ్యామ్ ఓఆర్ఎస్ గురించి ఆ థాట్ ఎలా వచ్చింది మ్యామ్? దట్ యూ స్టార్టెడ్ ఐ థింక్ సో 7 or 8 years బ్యాక్. సో దాని గురించి ఆ థాట్ ఎలా స్టార్ట్ అయింది మ్యామ్ మీకు యాక్చువల్లీ? పిల్లలకి మనం జనరల్ గా ఇలా టెట్రా ప్యాక్లు ఉంటాయి ఇలా మనకు తెలియదు కూడా తెలియదు. అప్పుడు ఓఆర్ఎస్ అని చెప్తాము, డైరియా ఉంటే డైరియా దానికి అదే కోలుకుంటది, దానికి అదే తగ్గుద్ది. కానీ ఆ మోషన్స్ ఉన్నప్పుడు మనం ఉప్పు లవణాన్ని సరిగ్గా రీప్లేస్ చేయటం మనకి ఇంపార్టెంట్. సో మనం ఏం చెప్తాం పేరెంట్స్ కి, ఓఆర్ఎస్ ఇవ్వండి అమ్మా, చక్కెర ఇవ్వద్దు, గ్లూకోజ్ ఇవ్వద్దు, ఈ తేనె డేట్ సిరప్ ఉన్నవి ఇవ్వద్దు, ఆయిలీ ఫుడ్స్ ఇవ్వద్దు, ఎక్కువ పెరుగు, గంజి, ఫ్రెష్ మజ్జిగ, మంచినీళ్ళు, WHO ఫార్ములా ఓఆర్ఎస్ అని చెప్తాం. అంటే అప్పుడు WHO అని కూడా చెప్పేవాళ్ళం కాదు, ఓఆర్ఎస్ అనే చెప్పేవాళ్ళం. ఎందుకంటే ఇంత మోసం ఉంటుందని ఎప్పుడు మేము ఊహించలే. ఎప్పుడైతే పిల్లలు ఇంకా సిక్ అవుతున్నారో అప్పుడు ఏంటబ్బా వీళ్ళు ఇంకా సిక్ అవుతున్నారని అప్పుడు వాళ్ళు ఏమి ఇస్తున్నారో తెచ్చుకుని చూస్తే చక్కగా యాపిల్ బొమ్మ ఉన్న టెట్రా ప్యాక్ అండ్ ఈ ఓఆర్ఎస్ లో ఉండాల్సిన దానికంటే 9 నుంచి 10 రెట్లు ఉంది చక్కెర అందులో. సో దానివల్ల పిల్లలు ఇంకా సిక్ అవుతున్నారు అన్నమాట. మేడం ఇది కంపెనీస్ తో కొట్లాడడం అంత ఈజీ కాదు మేడం. ఎంతో థ్రెట్ కాల్స్ వస్తాయి, ఎంతో లీగల్ ఇష్యూస్ ఉంటాయి. సో ఇవన్నీ ఎలా ఫేస్ చేయగలిగారు మేడం? థ్రెట్ కాల్స్ అయితే డైరెక్ట్ కాదు, బట్ ఫేక్ అకౌంట్స్ నుంచి నాకు సోషల్ మీడియాలో మెసేజ్లు అయితే వచ్చినాయి. అండ్ లీగల్ వాళ్ళు నా మీద పెట్టండి, నేనే వాళ్ళ మీద పెట్టాను. ఓకే. సో